Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. మంచి డిస్కో డ్రెస్ వేసుకునే ఒక అమ్మాయి వస్తుంది అనుకుంటే లక్షణంగా పట్టు చీర కట్టుకుని చక్కగా మీరు ఇలా 16 అణాల దక్షిణ భారతదేశ ఆడపడుచులా ఉన్నారు. ఆ అంటే అమ్మ నుంచి ఆ అంటే అమలాపురం చేస్తారు మీరు. అది విషయం. అది మాలతి గారి. నా పేరే కాంచనమాల ఒక లైన్ మీ గొంతులో వినాలనుంది. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటూ మోగని తబలా. ఓ సింగర్స్ మీరు ఎవరెవరితో పాడారు? అన్ని సింగర్స్ తోనండి. స్టేజ్ మీద చిత్రమ్మ గారితో, సుశీలమ్మ గారితో. మల్లిగయే మల్లిగయే మాలయిడం మన్నవన్ యార్ సొల్లు. డివోషనల్ లో చాలా పాడుంటారు కదా మాలతి గారు. ఒక్క పల్లవి. நெற்றிக்கல் ஒன்றில் கனலாய் வந்தாய், ஆண்டியாக வந்து நின்ற தாண்டவா. భలే భలే. தனதந்தானே தனதந்தானே தனதந்ததான தனదానా. ఇప్పుడు వచ్చే సింగర్స్ అందరూ చాలా బాగా కమర్షియల్ అది ఇది అని. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా రియాలిటీ షోస్ లో చూసి? కొన్ని సింగర్స్ కు దాని వాల్యూ తెలియలేదు, ఎలా ఉండాలి. వేరు ఎస్పి బాలు గారిని జీవితంలో కలవడమే ఒక అదృష్టం అండి. లైబ్రరీ లాగా ఆయన. ఈజ్ ఎ గిఫ్ట్ టు మ్యాన్ కైండ్. ఆయన డెత్ అప్పుడు వీడియో ఒకటి వేశారు కదా, అది చూసేటప్పుడు నేను ముఖ్యం, ఇలా బాధతో ఆయన ఉండకూడదు దేవుడు. హలో హాయ్ వెల్కమ్ నమస్కారం అందరికీ. సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్కి స్వాగతం. భారతదేశ చలనచిత్రాల్లో ఆనాటి నుండి ఈనాటి వరకు స్పెషల్ సాంగ్స్ అంటే ప్రత్యేకమైన పాటలు సినిమాలో పొందుపరచడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేసింది. ఆనాడు అంటే ఆ రోజుల్లో మనకి ఎల్ఆర్ గారు, అంతకంటే ముందు జమునారాణి గారు, ఆ తర్వాత విలక్షణమైన పాటల కోసం మనకి ఉషా ఉతుప్ గారు, మాల్గాడి శుభ గారు, అండ్ ప్రస్తుతం ఆ తర్వాతి తరంలో మనందరినీ ఉర్రూతలుగించిన కంఠం, అసలు మెస్మరైజ్ చేసి మ్యాజిక్ తోటి మ్యూజిక్ తోటి మనందరినీ జోష్తో నింపేసిన గొంతు ఎవరిది అంటే శ్రీమతి మాలతి గారిది. ఎలాంటి పాట అయినా సరే, జానపదం అయినా సరే, వాటితో పాటు మాస్ పాటలు, హుషారు పాటలు, వీటన్నిటికీ పెట్టింది పేరుగా ఒక ఎరా మాలతి గారిది కొనసాగింది. అండ్ వారి ప్రయాణంలోని కొన్ని అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం మనం. ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ ఎవరు అంటే ద యంగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ డైనమిక్ కలైమామణి శ్రీమతి మాలతి గారు. మాలతి గారు నమస్కారం. నమస్తే నమస్తే. మీరు ఇంత చిన్న అమ్మాయిగా ఉన్నారు. మిమ్మల్ని లెజెండ్ అంటే అదేదో పెద్దవాళ్ళ గురించి మాట్లాడినట్టుంది. బట్ ఆల్వేస్ యంగ్, ఆల్వేస్ ఎవర్ గ్రీన్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. మీరు కూడా అది కొన్ని మంది మనకు తెలియదు, రైట్, కానీ మన సెర్చ్ చేసేటప్పుడు వాళ్ళ టాలెంట్ మనకు తెలుస్తుంది. అలాగే మీ టాలెంట్ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. అబ్బో అదిరిపోయింది. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ ఆనర్డ్, ఐఎమ్ బ్లెస్డ్. మీ పాటలు ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పటి వరకు అందరూ హాయిగా ఇప్పుడు కూడా రియాలిటీ షోస్లో పాడుకుంటున్నారు. సో వాట్ యూ ఫీల్ మీ పాటలు మీరు విన్నప్పుడు? అది మాటలతో చెప్పేదానికి అవ్వదండి, ఎందుకంటే వేరొక సింగర్స్ పాడిన పాటలే మన స్టేజ్ మీద పాడి ఉన్నాం. అవును, కానీ మన పాట ఒక హిట్ అయ్యి అది ప్రేక్షకులకు అందరికీ నచ్చి అది ఆ తర్వాత మన వేరొక్కరు స్టేజ్ మీద పాడేటప్పుడు అది ఆనందం వచ్చి అది మాటలు లేవు. రైట్. మీ మాతృభాష యాక్చువల్లీ తమిళం, బట్ తెలుగు పాటలు పాడినప్పుడు ఎక్కడా అనిపించదు తెలుగు అమ్మాయి 16 అణాల తెలుగుదనం. ఎందుకంటే మీ పాటలు విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి డిస్కో డ్రెస్ వేసుకునే ఒక అమ్మాయి వస్తుంది అనుకుంటే లక్షణంగా పట్టు చీర కట్టుకుని చక్కగా మీరు ఇలా 16 అణాల దక్షిణ భారతదేశ ఆడపడుచులా ఉన్నారు. థ్యాంక్ యూ. నేను చిన్నప్పటి నుంచి అలా నేను అనుకోలేదు, ఎందుకంటే నాకు వచ్చిన పాటలు అలాంటి మాస్ సాంగ్స్. కానీ నా డ్రెస్సింగ్ ఏమో దేవి గారు కూడా అంటారు, మీ పాటలకు మీ డ్రెస్సింగ్కు సంబంధమే లేదు, ఎందుకంటే ఈ పాటలు అంటే ఏదో ఒక రా సింగర్ లాగా ఉంటారని అనుకుంటారు. అవునవును. కానీ మీ డ్రెస్సింగ్ ఈ పాటకు సంబంధం లేదు అక్క అంటారు అప్పుడప్పుడు. అక్క అని పిలుస్తారా మిమ్మల్ని? కానీ దేవి గారు మిమ్మల్ని స్పాట్ చేయడం మా తెలుగు వారి అదృష్టం. ఎందుకంటే ఒక కాన్సర్ట్ పాడుతున్నప్పుడు ఆయన విన్నట్టున్నారు మీ పాటని. అవునవును. ఒక శంకర్ మహాదేవన్తో ఒక షో హైదరాబాద్లో, అది కూడా నాకు ఆ రోజు నేను రాలేదు, ఆ షో నేను రాలేదనేసాను, ఎందుకంటే నాకు హై ఫీవర్ ఆ రోజు.
నేను రాలేదు. మా ట్రూప్లో నేను పర్మనెంట్ సింగర్ అప్పుడు, మా లక్ష్మణ్ శృతి అనే మా ట్రూప్లో. అప్పుడు నేను రాలేదనేసాను. మళ్ళీ మా ఆయన వచ్చి లేదు ఇది ముఖ్యమైన ప్రోగ్రాము, నువ్వు రావాలి అనేసి నాకు ఫ్లైట్ వేసి, అప్పుడు సపరేట్గా నేను ఒంటరిగా ఫ్లైట్లో వచ్చేది అనేది కూడా నాకు చాలా భయం. కానీ వచ్చాను. అప్పుడు అది వేరే ఇంటర్నేషనల్ ఫ్లైట్, వేరు ట్రాన్సిట్, హైదరాబాద్ వచ్చి వెళ్ళే ఫ్లైట్ అది. చాలా కష్టపడి స్ట్రైట్గా ప్రోగ్రామే వచ్చాను నేను ఎయిర్పోర్ట్ నుంచి. అప్పుడు దేవి గారు కింద కూర్చొని ఆ ప్రోగ్రాంకు వచ్చి చూసేదానికి వచ్చి ఉన్నారు ఆయన. అప్పుడు శంకర్ మహాదేవన్ గారితో లేదు, ఆయనతో పాడే పాట లేదు, ఒక హిందీ సాంగ్, రంగిలా భారడాలనా డాలనా రే అని ఒక సాంగ్, ఆ పాట పాడాను. ఆ పాట ఆయనకు ఎక్కువ పాట పాడాను, కానీ ఆయన ఈ పాట పర్టికులర్గా ఈ పాట చాలా బాగా పాడారు అనేసి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ప్రోగ్రామ్ అయిన తర్వాత. బట్ అంతకుముందు మీరు తమిళ్లో పాడున్నారు కదా ప్లేబ్యాక్ పాడాను, కానీ రిలీజ్ కాలేదు మన్మథరాజా. ఓహో, అది మన్మథరాజా తర్వాత రిలీజ్ అయింది. అవును అవును. అయితే టెక్నికలీ ప్లేబ్యాక్ సింగింగ్ లో మీ ఫస్ట్ సాంగ్ ఏమో తెలుగు పాటే, అంతకంటే ముందు పాడారు. కలిసే వచ్చింది, ఎందుకంటే మన్మథరాజా 2003 ఆగస్ట్లో రిలీజ్ అయింది. ఆ వంగతోట దాని తర్వాత రికార్డ్ చేసినారు, వంగతోట సాంగ్, అదే ఫస్ట్ సాంగ్ నాకు తెలుగులో. దాని తర్వాత ఆ పాట విని చిరంజీవి గారు ఇలాంటి పాట మాకు కావాలి అనేసి ఆ అంటే అమలాపురం చేశారు. సో 3వ పాట నాకు ఆ అంటే అమలాపురం, ఫస్ట్ పాట వంగతోట, 2వ పాట మాస్తో పెట్టుకుంటే. కానీ పెద్ద పెద్ద హీరోలందరూ మీ పాట విని చాలా ఫుల్ అంటే ఒక స్పెషల్ వాయిస్ మీది. బికాజ్ అంతకు ముందు కూడా మనకి స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి సినిమాల్లో, కానీ ఎక్కడో అక్కడ మెలడీ టచ్ ఉండేది. కానీ మీది మెలడీ టచ్ కంటే కూడా ఒక రానెస్ కనిపిస్తుంది వాయిస్ లో. నాకు చాలా ఆశ్చర్యం అండి, ఎందుకంటే ఇలాంటి వాయిస్ ఇలా నచ్చుతుంది ఆడియన్స్ కనేసి. కానీ నచ్చి నన్ను కూడా ఒప్పుకున్నారు ఒక ప్లేబ్యాక్ సింగర్గా. నాకు అది చాలా పెద్ద ఆశ్చర్యమే. నాకు దేవి గారికే ఇప్పుడు అవును అవును, ఎందుకంటే నా వాయిస్ కనపడి నాకు తగినట్టుగా పాటలు, నాకు ఏది వస్తుందో అలాంటి పాటలు నాకు ఇచ్చి అవన్నీ చాలా పెద్ద హిట్ అయింది ఇక్కడ. అవును, ఆయనకు ఒక 15 సాంగ్స్ తెలుగులో పాడి ఉంటే దాంట్లో 10-11 సాంగ్స్ హిట్ అయింది నాకు. అవును, మిగతా 4 కూడా హిట్ కాకుండా ఏమి లేవు, ఇవి సూపర్ హిట్. ఎంత హిట్ అంటే ఇప్పుడు ఇంకా పాడుకుంటే మనం ఆ అంటే అనగానే అమలాపురం అని, ఆ అంటే అమ్మ నుంచి ఆ అంటే అమలాపురం చేస్తారు మీరు, అది విషయం, అది మారుతి గారి. కానీ గ్రేట్ జర్నీ అండి మీది, అనుకోకుండా వచ్చిన అవకాశాలు ఇవన్నీ కదా. యా, మీరు ఏదో లైట్ మ్యూజిక్ పాడుతూ మంచి హై పిచ్ లో మెలోడీస్ పాడుకుంటూ గ్రూప్ లో ఉండేవారు, కానీ మీ ఇండివిజువాలిటీ బయటకు వచ్చింది మాత్రం ఈ పాటల్లోంచి. తప్పకుండా, అవును అవును, ప్లానింగ్ ఏది లేదు, కానీ దేవుడి వల్ల అది వచ్చింది నాకు. పాట మామూలుగా మీది ఎంత రా వాయిస్, ఒరిజినల్ వాయిస్ అయినా కూడా నాభిలోంచి పాడినా కూడా హై పిచ్ బాగా చేరుకుంటారు. దానికి ఎలాగా అంటే నేను అప్పుడప్పుడు ఖాళీ స్థలాలకు వెళ్ళి అరుస్తూ ఉంటా గట్టిగా, అంటే వాయిస్ మన పిచ్ ఏంటో మనకు తెలియదు కదా, లేకపోతే మనం మామూలుగా ఇలా మాట్లాడతాం, అందంగా మాట్లాడాలంటే ఇలా మాట్లాడతాం, వాయిస్ ని ఇలా మాడ్యులేట్ చేస్తాం. అవునవును, ఎగ్జాక్ట్లీ. బట్ గట్టిగా వెళ్ళి అరవాలంటే గొంతు క్రాక్ అయిపోతుంది, భయం కదా. సో మీకు అలా ఎప్పుడు భయం రాలేదా అంత హై పిచ్ లో పాడినప్పుడు? లేదు, అప్పుడు ఒక ఇంట్రెస్ట్లో పాడేశాను అవన్నీ, కానీ వచ్చింది నాకు, ఎందుకంటే నాకు ప్రాక్టీస్ లైట్ మ్యూజిక్లో నేను పాడేటప్పుడు ఇలాంటి ఒక హై పిచ్ సింగర్స్ పాటలు పాడి నాకు అలవాట. దానివల్ల నాకు ఆ వాయిస్ వచ్చి అలా ట్రైన్ అయింది నాకు. అది నాకు మూవీలో పాడేటప్పుడు చాలా హెల్ప్ చేసింది. అలాంటి పాటలు పాడేటప్పుడు అందరూ అడుగుతారు, ఇది ఎలా సాఫ్ట్ వాయిస్ మీరు ఇలా పాడేటప్పుడు గొంతు ఏదైనా అయిపోతుందా అనేసి. దేవుడి వల్ల ఇది అవ్వలేదు, దేవుడి దయ వల్ల మీరు దేవుడి దయ వల్ల అంత మంచి అద్భుతమైన పాటలు పాడారు. అండ్ దాదాపు ఐ థింక్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తుళు, హిందీ, బడుగు. హిందీలో ఏం పాడారు మీరు? అంటే ఒరిజినల్ పాట? ఒరిజినల్ నాది డబ్బింగ్ మూవీ అన్ని నేనే పాడాను. ఇప్పుడు చిరంజీవి గారికి నా పేరే కాంచనమాల, కోడికూర ఇవన్నీ వచ్చింది. ఎలా వచ్చింది నా పేరే కాంచన, వేరే నామ్ హై కాంచనమాల అలా ఏదో వచ్చింది, కానీ చాలా భయం నాకు హిందీ అంటే. డబ్బింగ్ పాడేశాను, కానీ స్ట్రైట్ హిందీ మూవీలో మిలీనం అనేసి ఒక మూవీ, దాంట్లో ఈ ఆ అంటే అమలాపురమే వచ్చింది. కొంచెం పాడరా ప్లీజ్. హే 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 ఇవన్నీ అదే వచ్చింది. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహపురం, ఈ అంటే ఇండియన్ రిథం, ఈలు కర్కే ఆగే నాచేంగే హం. ఓ అలా వచ్చింది. అమలాపురం అలాగే పెట్టారు, అదే పెట్టేశారు, ఎందుకంటే ఆ లైన్ కావాలనేసి హిందీలో అదే పెట్టేశారు. నాచెంగే హమ్ అని అలా మార్చారు. థర్డ్ లైన్ నుంచి మార్చారు.
అనేమాట. అవును. దేవశ్రీ గారు ఈ పాట చెప్పించినప్పుడు ఇది కానీ ఇంకోటి కానీ వంగతోట వాళ్ళ పుకాడ కానీ ఎలా చెప్పేవారు? ఎక్స్ప్రెషన్స్ అవి చెప్పిస్తారు ఆయన? తప్పకుండా అండి. ఒక్కొక్క లైన్ నాకు ఎందుకంటే నాకు తెలుగు నా మదర్ టంగ్ కాదు, తమిళ్ నాకు. అప్పుడు తెలుగు అనేటప్పుడు ఆ లైన్కి ఏం మీనింగ్ అనేది నాకు పెద్దదిగా తెలియదు. కానీ ఈ మాస్ పాటలు అనేటప్పుడు మనకు ఒక స్టైల్ వస్తుంది కదా, ఆ రిథమ్ ఆ ట్యూన్ వినేటప్పుడు మనకొక మన స్టైల్లో మనం ఒకటి పాడతాం. కానీ పర్టికులర్గా ఇప్పుడు ఆంటి అమలాపురంలో డంగ్ 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 ఇవన్నీ ఆయన నేర్పించిందే. ఆ ఆ అని అది ఎలా చెప్పాలి, అది ఎలా రావాలి అనేసి ఆయన ఒక్కొక్క లైన్ నాకు నేర్పించారు ఆయన. అలాగే నాకు ముందు నన్ను రమ్మని నాకు ఏ శృతి కంఫర్ట్గా ఉంటుంది నా వాయిస్కు, ఆ పాటకు ఏ శృతి వేస్తే అది కంఫర్ట్ ఉంటుంది అనేసి నన్ను పిలిచి అది ప్రాక్టీస్ చేసేసిన తర్వాతే రికార్డింగ్ వస్తాను నేను. అవును, అంటే ఈ పాటకు అంత అది 2-3 పాటలకు దాని తర్వాత ఆయనకే అర్థమైపోయింది ఈవిడకి ఇది వస్తుంది, ఇలా ఇస్తే ఇది బాగుంటుంది అనేసి అలా ఇచ్చారు నాకు. కో సింగర్స్ మీరు ఎవరెవరితో పాడారు? బాలు గారితో పాడారు, అన్ని సింగర్స్తోనండి. శంకర్ మహాదేవన్ గారితో పాడారు, హరిహరన్తో పాడారు, హరిహరన్ గారితో పాడారు. హరిహరన్ గారితో పాడిన పాట మూవీలో కాదు, లైట్ మ్యూజిక్లో పాడారు. ఓకే, అంటే మన కచేరీలో లైవ్ ప్రోగ్రామ్స్లో అన్ని ప్లేబ్యాక్ సింగర్స్తో నేను పాడున్నాను. అందరూ మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మాలతి గారు? బికాజ్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ మెచ్చుకున్నారు మీ పాటని, అరే ఎంత ఫ్రెష్గా ఉంది వాయిస్ అని అనుకున్నారు. అందరూ ఒక్కొక్క మాట అంటారు. ఇప్పుడు ఎస్పీబీ గారు అంకుల్తో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే చాలా బ్రాడ్ షోస్ ఎక్కువ వెళ్ళాం మేము. అది అలాగే ఏస్తాస్ అంకుల్ ఇద్దరిని పెట్టి మేము ఒక పెద్ద షో చేసాం, వరల్డ్ టూర్. ఇరు శిఖరంగల్ అంటే తెలుగులో మీరు చెప్పండి. శిఖరం అంటే మౌంట్, 2 శిఖరాలు, 2 శిఖరాలు. అలా ఒక టైటిల్ పెట్టి వరల్డ్ టూర్ చేసాము. అప్పుడు ఒక ప్రోగ్రాంలో నేను ఒక ఫోక్ సాంగ్ ఒకటి పాడాను. తందననాదినం 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 తందనానే తందననాదినం తందనానే తందననాదినం 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 తందనానే అని చాలా ఫాస్ట్ వస్తుంది, అని కొలవంతా వస్తుంది దాంట్లో, అలా వస్తుంది. ఆ పాట విని యేసుదాస్ అంకుల్ మైక్లో ఈ పాట పాడిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ పాపకి. అప్పుడు నాకు కొంచెం చిన్న ఏజ్, అప్పుడు నాకు చిన్నపిల్ల, నేను అప్పుడే పెళ్ళయి కొంచెం 1995 మేము ఆ టూర్ వెళ్ళేటప్పుడు. అప్పుడు ఆయన అన్నారు, నాకెన్నో ఫ్యాన్స్ ఉన్నారు కానీ నేను ఈ పాపకు ఫ్యాన్ అయిపోయాను అన్నారు. అప్పుడు ఆ స్టేజ్లో నాకు ఒక గోల్డ్ రింగ్ ఒకరు తీసుకొచ్చి నాకు వేశారు. అప్పుడు అలాంటి ఇది జరిగింది. ఒకసారి ఆస్ట్రేలియాలో ఎస్పీబీ అంకుల్తో ఒక షో, అప్పుడు నేను కేబిఎస్ అమ్మ పాట పాడతాను. అది కూడా చాలా ఓపెన్ వాయిస్. అది ఆవిడ సాంగ్స్ అన్నీ చాలా హై పిచ్లోనే ఉంటుంది, చాలా హై పిచ్లో ఉంటుంది. కానీ ఆవిడ తెలుగులో పాడలేదు అనుకుంటాను నేను, తమిళ్లోనే ఎక్కువ పాడారు ఆవిడ. అప్పుడు ఆవిడ వచ్చి ఒక మురుగర్ సాంగ్, అది చాలా ఫేమస్, అది పഴంని నీయప్ప అనేసి. దాంట్లో ఒక సాంగ్ నేను పాడిన తర్వాత ఎస్పీబీ అంకుల్ వెనక్కి నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్, ఎందుకంటే ఆ రోజు స్టాండింగ్ ఓరేషన్ నాకు, అందరూ ఆ ప్రోగ్రాం వచ్చి మల్టీ లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అన్నీ కలిసి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో అన్ని సాంగ్స్ పెడితేనే అంత క్రౌడ్ వస్తుంది, ఒట్టి తమిళ్ అంటే క్రౌడ్ అంత రాదనేసి అలా పెట్టారు. అప్పుడు ఎస్పీబీ అంకుల్ వచ్చేసి దీని తర్వాత ఏ పాట వేయవద్దు, వేస్తే బాగుండదు, దీంతో ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తే బాగుంటుంది అనేసి చెప్పారు. ఆ రోజు నాకే తెలియదు, ఒక పెద్ద అక్కడ ఒక వైబ్రేషన్ ఉండింది ఆ రోజు. కేబిఎస్ అమ్మనే వచ్చి విన్నట్టుగా ఒక వైబ్రేషన్ ఉండింది. అది బహుశా మీరు ఐ థింక్ 400కు పైగా డివోషనల్ ఆల్బమ్స్ చేశారు కదా, ఆ ఆల్బమ్స్లోని ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు అందులో బాగా ఉపయోగపడి ఉంటుంది. అవునవును, అంటే నేను ఎక్కువ దీనికి ఎక్స్పీరియన్స్ దీనికి అవును లైట్ మ్యూజిక్ అనేది, లైవ్ షో అనేది చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రాక్టీస్ దాంట్లో. ఎందుకంటే అది ఒక్కసారి ఏదైనా తప్పు పాడితే తప్పు అంతే అయిపోతుంది, మన రికార్డింగ్ లాగా మళ్ళీ సరి చేసుకోవచ్చు అని దాంట్లో ఆప్షన్ లేదు. కావాలంటే 1 more అడిగితే, బాగుండి అడిగితే పాడవచ్చు, లేదు మీరు తప్పుగా పాడేసారు మళ్ళీ పాడండి అని ఆప్షన్ అక్కడ లైవ్ షోలో లేదు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా. మనోన్న గురించి నేను చెప్పాలంటే, మా ఫాదర్ గారు వచ్చి నన్ను పేరు పెట్టి పిల్లరు, తల్లిమా అని పిలుస్తారు. తల్లి, నా తల్లి
తెలుగులో కణమా కన్ను అమ్మ అన్న అంటారు కదా, మనోన్న నన్ను అలాగే పిలుస్తారు. తల్లి ఎలా ఉన్నావమ్మా అని మా నాన్నగారు అడిగినట్టే అడుగుతారు ఫోన్లో. సో అదే నాకు చాలా గిఫ్ట్ అండి. నేను అన్ని సింగర్స్తో, మేల్ సింగర్స్, ఇప్పుడు నేను ప్లేబ్యాక్ వచ్చిన తర్వాత మేల్ సింగర్స్తో కావాలంటే పాడవచ్చు, ఫీమేల్ సింగర్స్తో నేను అంత నాకు ఆప్షన్ ఉండదు కదా. అవును. కానీ స్టేజ్ మీద చిత్రమ్మ గారితో, సుశీలమ్మ గారితో. ఎలా పాడారు? ఏ పాట పాడారు చిత్రమ్మ గారితో? మల్లిగయే మల్లిగయే మాలయిడం మన్నవన్ యార్ సొల్లు. అనురాధ శ్రీరామ్ గారు, చిత్రమ్మ గారు ఇద్దరు పాడింది అది డూయట్. మేమిద్దరు పాడాము. సో సూపర్. జానకమ్మతో? జానకి అమ్మతో స్టేజ్లో పాడాను. ఆవిడతో కలిసి పాడలేదు. ఆవిడతో ఒక గల్ఫ్ కంట్రీలో ఒక షో, 3 షో చేసాం ఆవిడతో ఒక పాట పాడాను. అనురాధ శ్రీరామ్ గారితో, చిత్రమ్మ గారితో, జానకి అమ్మ గారు, సుశీలమ్మ గారితో పాడారా? ఏం పాట? ఆవిడ పాట ఆవిడతోనే కలిసి పాడాను. ఆవిడ పాట ఉంది కదా, ఒక సోలో పాట ఉంటుంది కదా, మేమిద్దరు కలిసి పాడాము. అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. చాలా మంచి గొంతు విని ఏమనుంటారు సుశీలమ్మ గారు? ఎందుకంటే ఆవిడ పర్ఫెక్షన్ పరాకాష్ఠండి బాబోయ్. అసలు సరస్వతి దేవి గారు అలా దిగొచ్చినట్టు. సరస్వతి దేవి వాళ్ళందరూ మనకు దేవుడిలాగా. ఇప్పుడు సరస్వతి గారే ఆవిడ. మన అంటే என்னமோம்மா அப்படி அம்மா எல்லாரும் என்னை கடவுளாக்கிட்டீங்க, అందరూ నన్ను దేవుడు చేసేసారు అని ఏదో హంబుల్గా అంటారు. ఆవిడకు నా దగ్గర నచ్చింది, నేను ఎల్లారీశ్వరి గారి లాగా పాడతాను. సో అది ఆవిడకు చాలా నచ్చింది. నువ్వు ఎల్లారీశ్వరి లాగానే పాడుతున్నావు, ఇమిటేట్ చేసి పాడుతున్నావు, అది ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక షో ఆమెతో ఉంది. ఆవిడ చారిటీ కోసం ఒక షో చేస్తున్నాము. అప్పుడు కూడా అన్నారు, నువ్వు వచ్చి ఎల్లారీశ్వరి గారి పాట ఒకటి పాడాలి అనేసి. సో ఇప్పుడు ఇంతకీ ఈశ్వర్యమ్మ ఏమన్నారు మీ పాట విని? ఎందుకంటే ఆవిడ తర్వాత స్వరవారసురాలు ఎవరని నేను మన ఐ డ్రీమ్ చేసిన ప్రోగ్రాంలోనే అడిగాను. మాలతి గారు మీరు తర్వాత ఏమి ఇలాగా పాడుతున్నారు కదా అని. పాడుతున్నారని చెప్పి ఎప్పటికీ ఆవిడలో ఎక్కడ ఎనర్జీ తగ్గలే. అవునవునవును. ఇప్పుడు కాంటాక్ట్లోనే ఉన్నాము, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాను. మీ పాట వింటే ఏమంటారు? ఏమైనా టిప్స్ చెప్తారా? ఇలా పాడమ్మా, ఇది ఎలా ఇంకా బాగా పాడావు, చాలా బాగా పాడావు, అలా చెప్తారు. ఎందుకంటే ఆవిడ పాడిన పాటలు అసలు ఫీమేల్ సింగర్స్ పాడేదని చాలా కష్టం అండి. ఎలాంటివి? మెలడీస్ పాడేయచ్చు. తమిళ్లో ఒక పాట, శివాజీ గణేశన్ యాక్ట్ చేసిన పాట. ఆ పాట హిందీలో ఆ మూవీ వెళ్ళింది. అప్పుడు లతా మంగేష్కర్ గారిని ఆ పాట పాడమన్నారంట. ఆవిడ అన్నారంట, ఈవిడలాగా నా వల్ల పాడినవ్వదు, అది ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, నా వల్ల పాడినవ్వదు అన్నారంట. ఇది అందరూ చెప్పి విని నాకు, ఎందుకంటే అలాంటి ఒక టఫ్ సాంగ్ అది. ఏం పాట అది? అది వచ్చి పట్టత్తరాణి పార్க்கும் పార్வை வெற்றிக்கு தான் என எண்ண வேண்டும். దాంట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, చాటకు ఉంది కదా, దాంట్లో కొడతారు, అలా అంటారు. అది అన్ని ఫీమేల్ సింగర్స్ అది ఎఫెక్ట్ ఇయ్యరు గొంతులో. ఆ ఎఫెక్ట్ అనేది పెద్దదిగా ఆవిడ ఈ క్లబ్ సాంగ్స్ అన్ని పాడతారు కదా, చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడతారు ఆవిడ. సో అదే నాకు చాలా గిఫ్ట్. నాకు అందరితో ట్రావెల్ చేసి ఉన్నాను, అబ్రాడ్ వెళ్ళి ఉన్నాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ పిల్లలాగా పక్కన కూర్చొని మాట్లాడతాను, వాళ్ళతో భోజనం, అన్నీ నాకు ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. బ్యూటిఫుల్ లైఫ్ మీరు ప్లాన్ చేయకుండానే ఇంత చక్కగా అమరడం. ఇదన్నీ నేను ఏది ప్లాన్ చేయలేదు, అది దేవుడి వల్ల అదే జరిగింది అన్ని. ఒకసారి నా పేరే కాంచనమాల ఒక లైన్ మీ గొంతులో వినాలనుంది. నా వయసే పాదరసం నేనసలే చిన్న రసం, నా పెదవే ద్రాక్షరసం, నా నడుమే నాగస్వరం, నా సోకు పూలవనం, నా చూపు నీకు వరం, అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం. హే నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటూ మోగని తబలా, కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నలా, నీ ధీర కుమార దూర దూర ఉడుకుల
అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా సూపర్ నన్ను చంపుకో చంపుకో. సూపర్ సూపర్. అసలు ఎక్కడ ఎనర్జీ ఏమి తక్కువ. అసలు స్టేజ్ మీద పాడడం అంటే చాలా ఎఫర్ట్, ఎనర్జీ, గంటలు గంటలు నిలబడి ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది అంత స్టామినా మీకు? ఆడియన్స్ వల్లండి. అంతేనా? అవునవును. మీరు తెలంగాణ వరకు నన్ను ఒక మంచి సింగర్గా వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా, ఎందుకంటే నాకు నాతో వచ్చి మాట్లాడే వారందరూ ఒక సింగర్ ఒక ఆడియన్స్ లాగా మాట్లాడరు. ఏదో వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా నాతో మాట్లాడతారు. ఎప్పుడు ఇరుకమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంట్లో అందరూ బాగున్నారా, మీ ఆయన ఎలా ఉన్నారు, అలా మాట్లాడతారు నాతో. సో ఒక సెలబ్రిటీ అలా నేను ఎవరితో అలా ఉండను. ఎక్కడన్నా ఊరికి వెళ్తే కూడా, ఫారిన్ ఎక్కడన్నా అబ్రాడ్ వెళ్తే కూడా దయచేసి నాకు హోటల్ వద్దంటాను. ఎందుకంటే ఎక్కడన్నా ఇంట్లో ఉంటే నాకు ఇంట్లో ఉండే ఫీల్ ఉంటుంది, మంచి భోజనం దొరుకుతుంది మనకు. వాళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా అయిపోతాను నేను. సో అది ఒక పెద్ద గిఫ్ట్ నాకు. అదే ఎనర్జీ ఇప్పుడు, అదే మీకు ఎనర్జీ వస్తుంది. బికాజ్ లేకపోతే అవుతున్న కొద్దీ మనకి కొన్ని రోజులు అయ్యాక బోర్ కొట్టేస్తుంది. బోర్ కూడా కాదు, అలవాటు అయిపోతుంది కదా, ఫెటిగ్ వచ్చేస్తుంది, ఎమోషనల్ ఫెటిగ్ వస్తుంది, మెంటల్గా మనం అలసిపోతాము. ఎంతసేపు ఏం డ్రెస్ వేసుకోవాలి కూడా మీరే అన్ని తీసి పెట్టుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఇవాళ ఈ చీర కట్టుకోవాలి, ఈ సెట్ వేసుకోవాలి, మెళ్ళో అది ఇది అన్నీ తీసి పెట్టుకోవాలి, దానికే ఎనర్జీ పోతుంది. మళ్ళీ పాటలు శృతిలో ఉండాలి, మైండ్ స్టేట్ హాయిగా ఉండాలి. లైవ్ కచేరీలు అంటే ఈజీ కాదు కదా. ఇంత చేసి మీకు ఆడియన్స్ రెస్పాన్స్తో పాటు వాట్ ఈస్ ఇట్ దట్ మీకు బాగా మిమ్మల్ని మూవ్ చేసిన విషయాలు? ఉదాహరణకి ఈజ్ ఇట్ ఫేమ్ ఆర్ ఈజ్ ఇట్ బాగా మంచి సంపాదన వస్తుంది, నేను కుటుంబం కోసం నేను ఇది చేయగలుగుతున్నాను అనే ఒక తృప్త ఏముంది మ్యామ్ మీకు? నేను అన్నీ చేసేసానండి. ఎందుకంటే నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. 18లో నాకు పెళ్ళి. నేను ఫీల్డ్లో వచ్చేటప్పుడు నాకు 13 years, 13 to 14. అప్పుడే మీకు ఎర్నింగ్ మొదలైపోయింది, 13 ఏళ్ళకి మొదలు పెట్టేసారు. అవును. నా ఫస్ట్ జీతం 50 rupees, నాకు 50 rupees. అది చాలా గొప్ప. నాకు జీతం దొరికిందా, నాకు డబ్బు ఇచ్చారా. ఎందుకంటే ఒక ప్రోగ్రాంలో ఒక్క పాట ఇస్తారు నాకు. అప్పుడు చిన్నపిల్ల నేను. అది కూడా మా అన్నయ్య పెళ్ళిలో పాడాను నేను, ఒక సాంగ్ పాడాను. అందరూ చుట్టాలన్నీ నువ్వు బాగా పాడతావు కదా, పాడన్నారు. అప్పుడు పాడాను. లైట్ మ్యూజిక్ పెట్టుకున్న ఆయన లీడర్ వచ్చి మీ వాయిస్ చాలా బాగుంది, ఎందుకంటే అప్పుడు మెలడీ పాడతాను, ఇలాంటి వాయిస్ అది పాడను, మా ప్రోగ్రాం వస్తారా అనేసి నన్ను పిలిచి ఫస్ట్ ప్రోగ్రామ్కి నాకు 50 rupees దొరికింది. అది నేను అనుకోలేదు. నేను పెద్ద సింగర్గా వస్తాను, సంగీతం నేర్చుకొని అలా రాలేదు. సంగీతం అంటే ఏం తెలియదు, శృతి అంటే కూడా నాకేం తెలియదు. ఏదో అది ఇస్తే పాడతాను, ఆ శృతికి పాడతాను. కానీ దాని తర్వాత అలా వచ్చి మళ్ళీ 1989లో లక్ష్మణ్ శృతి అనే గ్రూప్లో వచ్చాను నేను. వచ్చి కలిసి వాళ్ళ ట్రూప్కు అప్పుడు మెయిన్ సింగర్గా ఉన్నాను నేను. 1991లో నాకు మా ఆయనకు లక్ష్మణ్కి పెళ్ళయింది. ప్రేమ పెద్ద లవ్ స్టోరీ అది. ఎందుకంటే సూసైడ్ పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చాం మేమిద్దరు. అవును. ఎవరు సూసైడ్, ఎందుకు సూసైడ్? అప్పుడు ఈ లవ్ మ్యారేజ్ అంత కామన్ చేసుకోరు ఇంట్లో. అయితే ఎందుకైతే ఒప్పుకోరని మీరు భయపడ్డారా? ఒప్పుకోలేదు, చాలా ప్రాబ్లం అయింది. ఓహో. మా ఆయన్ని 3 రోజులు ఇంట్లో దారం వేసి కట్టి భోజనం ఏది ఇవ్వకుండా అలా సినిమా లాగా అయింది. మా ఆయన వచ్చి అక్కడి నుంచి బయట ఫ్రెండ్ వల్ల వచ్చి సూసైడ్ చేసుకునే దానికి స్టేషన్ వెళ్ళిపోయారు ఆయన. మీ ఆయన? మా ఆయన. దాని తర్వాత ఒక చిన్న పేపర్లో నేను చనిపోతా కూడా మా ఇంటికి నువ్వు రావద్దు, ఎందుకంటే నిన్ను ఏదైనా చేసేస్తారు అని రాసి పెట్టేసి నాకు ఇచ్చి పంపిస్తున్నారు. ఉండండి, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మీ ఇంట్లో? ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. ఓకే. ఇంటర్ కాస్ట్ మ్యామ్? ఏమనుకోలేదు. ఏం లేదు, ఇద్దరు హిందూసే, కానీ వాళ్ళకి కొంచెం జాతి ఇది ఉంటుంది. మా అమ్మకి ఏం భయపడిపోయారంటే, నేను ఒకే పాప అమ్మకు, మన పాప అక్కడ వెళ్తే ఏదైనా ప్రాబ్లం అయిపోతుందో దానివల్ల వద్దనేసారు, ఏదైనా చేసేస్తారు అనేసి భయం వల్ల వద్దనేసారు. సో చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ మా పెళ్ళి. సరే ఓకే ఏదైనా చేసుకుపోతున్నారనేసి ఇంటి నుంచి కట్టిన చీర డ్రెస్తో వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి ఒక గుడిలో 8 o'clock మా పెళ్ళి, నైట్ 8 o'clock. ఒక దారం గుడిలోనే ఒక దారం తీసి ఒక ఏమంటారు మంజల్, పసుపు తాడు అది పెట్టి అయ్యరు నేను మా ఆయన ముగ్గురే మా పెళ్ళి. పసుపు కొమ్ము పెట్టి నాకు ఒక మ్యారేజ్ ఫోటో లేదు, మా చుట్టూ ఎవరి ఫ్రెండ్స్ లేదు, అప్పుడు సెల్ ఫోన్ లేవు, సెల్ ఫోన్ లేవు 91 అప్పుడు.
సో అలా జరిగింది మా పెళ్ళి. సో దాని తర్వాత కష్టపడి మేము పెళ్లి చేసుకుంది తప్పు లేదు, తప్పు కాదు, మేము కరెక్టే, మేము ఇద్దరు కలిసి ఉంటే బాగానే వస్తాం అనేసి ప్రూవ్ చేయాలి అనేసి మా ఇద్దరు ఫ్యామిలీకి చాలా కష్టపడి చాలా చాలా అంటే చాలా 2 డ్రెస్సే ఉంటుంది నాకు. ఒకటి వేసుకుంటాను, ఒకటి వాష్ చేసి ఉంటుంది. అలా వచ్చాము మేము, కొంచెం కొంచెంగా డబ్బులు చేర్చి అలా వచ్చాము మేము. దాని తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత కొంచెం నార్మల్ అయింది. 2 ఇయర్స్లో నార్మల్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు, అలా అయింది. దాని తర్వాత పాప పెళ్ళి, నేను ప్లేబ్యాక్ వచ్చేసాను 90. బట్ మీ వార్ సెటిల్డ్ కదా, హీ వాస్ వెరీ ఎడ్యుకేటెడ్ కదండి. ఆయన డిఫామ్ బిఏ చదివారు. లైట్ మ్యూజిక్లో చెన్నైలో ఒక లక్ష్మణ్ శృతి అంటే చాలా మంచి ఫేమస్ ట్రూప్ మాది. పెద్ద పెద్ద షోస్ చేస్తాం. అంత నమ్మకం కలగడానికి ఏం నచ్చింది ఆయనలో మీకు? తెలియదండి, అది అంటే పేరెంట్స్ కూడా నో అని చెప్పి ఆయనలో ఏదో చూసుంటారు కదా మీరు, ఒక లక్షణం, ఒక గుణం. తెలీదు, ఏం తెలియదు నాకు. ఆయన నాకు ఇచ్చే రెస్పెక్ట్ అనుకుంటాను. నాకు అది తెలుస్తుంది కదా, మనకు మాత్రం తెలుస్తుంది. ఏదో ఒక సంథింగ్, ఈయన పెళ్లి చేసుకుంటే నేను ఈ గొప్ప పొజిషన్ వస్తాను అలాంటిది లేదు. జీరో నాలెడ్జ్ అప్పుడు నాకు, జీరో నాలెడ్జ్. 18లో ఏముంటుందండి అప్పుడు. నేను ఒకే పాప, వేరే చాలా చెల్లం అంటారు అలాంటి పాప నేను ఇంట్లో. సో దాంట్లో పెద్ద నాలెడ్జ్ లేదు నాకు. సో దానివల్ల కష్టపడి వచ్చాము. దాని తర్వాత ప్లేబ్యాక్ వచ్చాను, సంపాదించాను, పాపకు పెళ్లి చేశాను. సో ఒక అన్నీ నాకు 50లో అయిపోయింది. నాకు ఆ 50, నేను 50 టచ్ చేసేటప్పుడు నా కంప్లీట్ అయిపోయింది నాకు అన్నీ. సో అలా మీకు అన్నీ అంటే ఎక్స్పీరియన్సెస్తో పాటు ఫేమ్, డబ్బులు, ప్రేక్షకులకు ప్రేమ, ఇదంతా అంతా దొరికింది నాకు. నేను అన్ని కంట్రీకి వెళ్ళాను, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వెళ్ళాను. సో అన్నీ చూసేసాను. సో దానివల్ల నాకు ఓకే, మన ఫుల్ఫిల్ అయిపోయింది నాకు. ఒకటి అనిపిస్తుంది మ్యామ్, మీరు ప్రస్తావించారు కాబట్టి అసలు ఈ ప్రశ్న మామూలుగా అడగకూడదు, అడగను కూడా. మీరు 50 రూపాయలతో మొదలు పెట్టారు 13 సంవత్సరాల్లో. మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారు? సినిమాలో మీరు పాటలు పాడినప్పుడు వాట్ వాజ్ యువర్ హైయెస్ట్ రెమ్యూనరేషన్? హైయెస్ట్ అంటే డంగల్ని ఒక మూవీ వచ్చింది కదా, అది తెలుగు అండ్ తమిళ్ నేను పాడాను. అమీర్ ఖాన్ మూవీ. అప్పుడు కూడా నేను అమీర్ ఖాన్కి పాడబోతున్నానని తెలియదు నాకు. చెన్నై నుంచి బాంబే వెళ్ళిపోయాను. అమీర్ అన్నారు. అమీర్ అంటే తమిళ్లో ఒక అమీర్ని ఒక డైరెక్టర్ ఉన్నారు, పరుతి వీరన్ అనేసి కార్తిక్ని పెట్టి ఒక మూవీ ఎంత తీశారు. అది కూడా తెలుగులో వచ్చింది. అది ఆ పాట కూడా తెలుగులో డబ్బింగ్ నేను పాడాను ఆ మూవీ. అది అమీర్ అంటే నేను అదో తమిళ అమీర్ అనుకున్నాను, కానీ డిస్నీ మూవీ అన్నారు. దానివల్ల నాకు ట్రాక్ ఇవ్వలేదు, ఒక ట్యూన్ కూడా నాకు ఇవ్వలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇవన్నీ. పాడేశాను, తమిళ్ పాడేశాను, తెలుగు ఒకే రోజులో అయిపోయింది 2. పక్కన రూమ్లో అమీర్ ఖాన్ కూర్చున్నారు. ఆయన పక్కన వీళ్ళంతా ఉంటారు కదా, బాడీ కార్ట్ అంతా, వాళ్ళతో బౌన్సర్స్తో కూర్చున్నారు. నేను చూస్తే బయటకు వచ్చి పాట వింటున్నారు. నేను ఎప్పుడు పాట వినేటప్పుడు కళ్ళు మూసుకుంటాను, ఎక్కడ ఏదైనా తేడా ఉంటుంది సరే మళ్ళీ కరెక్షన్ చేయాలని. మళ్ళీ ఇలా చూస్తే ఆయన, అప్పుడే తెలుసు నాకు ఆయనకో అమీర్ ఖాన్కి పాడుతున్నాం మనం అని అనుకున్నాను. నేను అనుకోకుండా దానికి ఎక్కువ నాకు పేమెంట్ వచ్చింది. ఒక సాంగ్ 1 lakh ఇచ్చారు, 2 lakhs 2 పాటకు. థ్రిల్ అయ్యారు అది. ఎందుకంటే డబ్బుల కోసం కాదండి, కాదు, మన అనుకోకుండా మనకు వస్తుంది కదా, మనం ఏదో ఒక ఐడియాలో వెళ్తాము, కానీ అనుకోకుండా అలా వచ్చింది. అది హైయెస్ట్ నేను రికార్డింగ్లో తీసింది. దాని తర్వాత ఏదో తీస్తున్నాము. ప్రోగ్రామ్ అనేది హైయెస్ట్ అనేది దేవిశ్రీ ప్రసాద్ గారు యుఎస్ఏ లేటప్పుడు దొరికింది. ఆయన దేవిశ్రీ గారు చాలా మందిలో మీ టాలెంట్ని బాగా వాల్యూ చేస్తారు. అదే దేవి గారు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు మాకిద్దరికి ఒకే రోజు, August 27th. సో దానివల్ల చాలా అటాచ్ నాకు వాళ్ళ ఫ్యామిలీతోనే నాకు చాలా అటాచ్. దేవి గారు నన్ను అక్క అని పిలుస్తారు ఎప్పుడు. సో చాలా, అది ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక సింగర్ లాగా ఉండదు, ఒక తమ్ముడు ఒక అక్కకి ఒక అఫెక్షన్ బాండ్ ఉంటుందో అలా ఉంటుంది నాకు. మీరు ఎంత డివోషన్స్ పాడతారు కదా మాలతి గారు,
అంత డివోషనల్స్లో అంత భక్తిపరమైన సాహిత్యం, ఇక్కడ ఊర మాస్ సాహిత్యం అవును. బాగా. అంటే ఊర మాస్ సిలదెల్లా కొన్ని అయితే నేను తమిళ్ వచ్చేస్తాను వాళ్ళు చూస్తే, కొన్ని వింటే అయితే అసలు బాగా అంటే దాదాపు డబుల్ మీనింగ్, బూత్ మీనింగ్ అంటారు. ఎప్పుడైనా మీకు తెలిసిందా మీరు పాడే పాట ఇది అని? పాడేటప్పుడు అడగనండి, అడగరు. తెలిసిపోయింది నాకు. ఎందుకంటే మళ్ళీ ఒక కష్టంతో ఆ పాట పాడకూడదు. మన అయ్యో ఇదేంటి లిరిక్స్, నేను ఎప్పుడు తమిళ అంటే నాకు తెలిసిపోతుంది. తెలుగులో నేను ఇది వంగతోట కూడా అన్నారు, ఏది మీనింగ్ తెలుసా అని. వద్దండి, నేను నాకు తెలియవద్దు అనేసాను. ఎందుకంటే ఉంటుంది, తమిళ్లో ఒక పഴమొഴി ఉంది, నాయ వేషం పొట్ట కొరచిదాగను అనేసి. నాయ వేషాలు వేస్తే అని చేయాలి, అప్పుడే కదా ఒక ఆర్టిస్ట్కు. జానకి అమ్మ గారు కూడా అంటారు, ఆవిడ పాటకి ఏం కావాలో అది ఇస్తారు. అవును, సౌండ్ అది కావాలి. మనం అప్పుడు అంటే రాకూడదు మనం ఎందుకంటే లైట్ మ్యూజిక్ లో పాడేటప్పుడు అన్ని పాటలు మనం పాడతాం కదా. అవునవును, సో దానివల్ల మూవీలో వచ్చిన తర్వాత నేను ఇది పాడను అది పాడను అని అప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం సింగర్స్ ఎక్కువ వచ్చారు, ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేసారు. సో వాళ్ళకి స్పేస్ కావాలి. మనకు ఉంది, మనం డివోషనల్ ఒక సైడ్ ఉంది, మనకు వచ్చే మంచి పాటలు నేను పాడుతూనే ఉన్నాను ఇప్పటి వరకు. అంటే చిత్రమ్మ గారు కూడా చెప్పారు ఒకసారి, ఇలాగే ఈ సాహిత్యం ఆ సాహిత్యం పాడనని చెప్పకూడదని ఇళయరాజా సార్ చెప్పారని చెప్పి. అవును. ఇళయరాజా సార్ దగ్గర కూడా మీరు దాదాపు 10 పాటలు పాడారండి? 10, 11, 12 సాంగ్స్ పాడాను. అండ్ అది కూడా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కదా చాలా. ఫస్ట్ పాటకి 7వ పాట 8వ పాట కొంచెం కంఫర్ట్ వచ్చింది ఆయనతో, లేకపోతే ఆయన సార్ చాలా స్ట్రిక్ట్ కదా? అది ఆయన చూస్తే ఎప్పుడు ఇలాగే. ఎప్పుడైనా తిట్టారండి? ఎందుకంటే నేను అదేండి, నాకు పెద్ద లక్, నాకు అందరూ తిట్లు తిని ఉన్నారంట. హరిహరన్ గారు కూడా ఏదో ఒక మూవీకి, కాశీ అనే మూవీలో ఆయన తలుచుకునేది రావాలి, అది తిట్టు అని మనం తీసుకోకూడదు. అదే వాళ్ళ మైండ్లో ఏముందో అదే కదా మనం అందరినీ పిలిచి పాడపెడుతున్నారు, అప్పుడు అది రావాలి కదా. అనేటప్పుడు ఆయన్ని మనం చూసి అది నేర్చుకొని పాడాలి. కానీ అందరూ అంటారు, ఇళయరాజా గారి దగ్గర మీరు ఒక్కసారి కూడా తిట్లు తీయలేదు అనేసి. తిట్లు తీయలేదండి, ఎందుకంటే తిట్లు తీసేస్తే ఏడ్చిపోతాను నేను, చాలా సెన్సిటివ్ నేను, చాలా ఒకలాగా నేను. దాని తర్వాత ఆయన చూడండి, నేను ఎవరన్నా నేను తిట్టేస్తే మా ఆయన కూడా ఏదైనా ఒక్క మాట అనేస్తే 1 month మాట్లాడను. అవునా? ముఖం కూడా చూడను, ఆయన ఫేస్ కూడా చూడండి నేను. అలాగే మౌనవ్రతం ఏది చేయను, ఏది చేయరా? అయితే మీ ఇదంతా తీసి పెట్టేస్తాను ఆయనకు బట్టలు. మా నెక్స్ట్ లెజెండ్స్ ఇంటర్వ్యూ, లెజెండ్ ఎవరంటే మీ వారు. అది అలా పెరిగిపోయాను నేను. సో దానివల్ల ఆయన నన్ను ఇది ఇంతవరకు అనలేదు. సో దానివల్ల ఒక 11 songs 12 songs పాడేశాను ఆయనకు. అది లేకుండా ఎంఎస్వి గారు ఉన్నారు కదా, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆయనకంతా పాడతానని నేను అనుకోనే లేదు. ఎందుకంటే ఆయన ఫీల్డ్లో లేదు, ఆయన మ్యూజిక్ చేసేది ఎప్పుడో గురుగారు. ఆయన దగ్గర నుంచి ఒక పాట, డివోషనల్ మురుగర్ సాంగ్ ఒకటి, అది వల్ల మరందటం కదా, సిడి ఆయన కుడుకు వెళ్ళ ఆయన పాడాను నేను. అప్పుడు ఆయన అదండి నెర్రకోవడం తழுంబాదు అంటారు, ఫుల్ ఏమంటారు దాన్ని, అది నెర్రకోవడం ఇరుకులే, నిండుకొండ ఇదే అవ్వద్దంట, తొడగదు. అలాంటి వాళ్ళు ఆయన పాడిన తర్వాత ఆయన ఇంజనీర్ రూమ్ నుంచి వాయిస్ రూమ్కి వచ్చి నల్ల ఓపెన్ వాయిస్, ఆయనకు ఓపెన్ వాయిస్ అంటే చాలా నచ్చుతుందంట. ఇప్పుడు సుశీలమ్మ, ఎల్లారీశ్వరి గారు అందరూ ఓపెన్ వాయిస్, నల్ల పండమ్మ నల్లార్ప అనేసి వెళ్ళారు. అది నేను అనుకోలేదు ఆయనకు పాడతాననేసి. ఆయన నాకు పెద్ద లెజెండరీ పీపుల్ దగ్గర మీరు అసలు అలాగే తెలుగులో కూడా కీరవాణి సార్ దగ్గర రాజ్కోటి గారు, దేవి గారు, చక్రి గారు, విద్యాసాగర్ గారు అందరికీ పాడేశాను నేను. పాడలేదు అంటే ఏఆర్ రెహమాన్ గారు, ఇప్పుడు ఉన్న అనిరుద్ గారు. ఇప్పుడు అనిరుద్ గారు ఇంకా ఇప్పుడే కాబట్టి ఎప్పుడు ఉంది కదా, ఇమాన్ గారు, తర్వాత విజయ యాంటనీ గారు, జీవి ప్రకాష్ గారు, అందరికి పాడేశాను. టఫెస్ట్ సాంగ్ ఏమనిపించింది మీకు అన్నిట్లో? ఇన్ని 100 పాటలు పాడారు కదా అన్ని భాషలు. అంటే పాట నాకేం టఫ్ ఉండదండి, నా పిచ్చి నాకు చాలా టఫ్. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ హై పిచ్లోనే ఉంటుంది. అవును. ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఒక పాట పాడాను, అది నైట్ 2 o'clock. నేను ఎప్పుడు
6 గంటలకు పైన రికార్డింగ్ అంటే వద్దంటాను. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు మనకు ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటుంది, దానివల్ల ఆల్మోస్ట్ పాడిను. మరుసటి రోజు నేను లండన్ వెళ్ళాలి, అది ఇమీడియట్గా చేసే కావాలి అన్నారు అప్పుడు. సరే అనేసి 2 o'clock వెళ్ళి పాడాను. అది నేను పాడిన దాంట్లో చాలా హై పిచ్, అది చాలా చాలా హై పిచ్. అది పాడిన తర్వాత నేను లండన్ వెళ్ళాను కదా, అక్కడ పాడలేదు, ప్రోగ్రామే పాడలేదు. గొంతు మొత్తం పోయింది నాకు అప్పుడు. ఈ బాబాయ్ నాడ్యూల్స్ వస్తాయి ఏవో చెప్తారండి. అది ఏదో ఫుల్ క్రాక్ అయ్యి అది వచ్చి నేను కొంచెం తగ్గించి పాడతాను ఇప్పుడు శృతి. చాలా ఇంకా కూడా చాలా హైలో శరత్ కుమార్ గారు యాక్ట్ చేసి, రంభా అండ్ శరత్ కుమార్ యాక్చువల్. ఒరే ఒరే రాత్రికి వచ్చే కచేరీ అని ఇది ఇలా ఉంటుంది. దీనికన్నా ఇంకా డబుల్ ఉంటుంది. నేను ఎస్ఏ రాజు గారు, సార్ కొంచెం తగ్గించండి సార్, చాలా హైలో ఉంది సార్, పాడడం లేదు సార్, నువ్వు పాడేస్తావమ్మా, నువ్వు పాడకపోతే వేరెవరు పాడతారు అని చెప్పి పాడబెట్టేశారు. అలా అది నాకు అది టఫ్ అనేది నా రేంజే. రేంజ్ తప్ప పాటల్లో ఎప్పుడు నాకు పెద్ద టఫ్ ఎప్పుడు లేదు. ఇందాక మీరు ఒక పాట పాడారు, మాస్ పాట పాడితే మీకు ఉంగరం ఇచ్చారన్నారే, అలాంటి పాటలు మీరు డివోషనల్ లో చాలా పాడుంటారు కదా మాలతి గారు. ఒక్క పల్లవి అంటే మీ ఈ వైవిధ్యం వినాలి మా ప్రేక్షకులు అని చెప్పి. ஆறு கமலத்தில் உருவாய் நின்றாய், ஆறு கமலத்தில் உருவாய் நின்றாய், கார்த்திகை பெண்பாலுண்டாய், திரு கார்த்திகை பெண்பாலுண்டாய், உலகன்னை அணைப்பாலே திருமேனி ஒரு சேர்ந்த தமிழ் ஞான பழம் நீயப்பா, பழம் நீயப்பா, ஞான பழம் நீயப்பா, தமிழ் ஞான பழம் நீயப்பா. ఎంత అసలు మీకు చెప్పలేనంత భక్తి ఆర్ద్రత ఉందండి. మీరు అంటే చెప్పలేను ఇంకా మాటల్లో, అంత వైబ్రేషన్ చూడండి చుట్టూ, ఏదో ఒక ఎఫెక్ట్ క్రియేట్ అయింది చుట్టూ. సో ఇలాంటి డివోషనల్, ఇప్పుడు ఇది పాడాను, బెంగళూరు రమణి అమ్మాల్ మీకు తెలిసి ఉంటుంది, ఆవిడ వచ్చి వేలవా వడి వేలవా వేడనాగ వందు నింద వేలవా ఓడివా ఉనై నాడివా ఆండియాగ వందు నింద దాండవా. భలే భలే. సో డివోషనల్లో ఇలాంటి ఎక్కువ పాటలు ఆయన, నేను ఒట్టి ఫీమేల్ సింగర్స్ పాట మాత్రం తీసి పాడను, మేల్ సింగర్స్ పాటలు కూడా తీసి పాడతాను. ఇప్పుడు టిఎంఎస్ అయ్యా ఉన్నారు, ఆయన తిరుచందూరిన్ కడలోరத்தில் செந்தில் நாதன் அரசாங்கம் தேடி தேடி வருவோர்కెల్లా దినముం కూడుం దైవాంశం, ఇది ఇద్దరు పాడారు. ఇద్దరిలో ఒక మేల్ ఒక ఫీమేల్ అలా పాడతాము. ఇప్పుడు ఇవన్నీ తెలుగులో పాడారా ఇలాంటి పాటలు, లేక తెలుగులో ఓన్లీ? తెలుగులో లేదండి, నేను తెలుగులో నేను డివోషనల్ ఎక్కువ లేదు, డివోషనలే పాడలేదు నేను. మీరు ఏదైనా అడిగితే కదంటే చెప్తాను. 2024లో ఒక ఆల్బమ్ చేస్తా అని ఉన్నాను నేను తెలుగులో మాత్రం ఒక డివోషనల్ ఆల్బమ్ చేయాలని ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు ఫోక్లో కరప్పా కరుప్పయ్యా శబరిమలై కావల్కారా బాబా బాబా ఇలాంటి పాటలు ఇక్కడ లేదు. ఇక్కడ చేసున్నారా నాకు తెలియదు. ఇలాంటి పాటలు ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆశ ఉంది నాకు. అంటే ఫోక్ లో చేశారు కానీ ఇంతటి ఏం చెప్పాలి, మట్టి వాసన, ఇంతటి ఒక అగరబత్తి సాంబ్రాణి అన్ని కలగలిసి వస్తున్నాయి, ఒకలాంటి ఆ టింబర్ రాదండి. అవును, ఆ టింబర్ లో వచ్చినప్పుడే అసలు మొత్తం పూనకం వచ్చినట్టు అది చేయాలని నాకు ఒక ఆశ ఉంది. ఎందుకంటే తమిళ్లో నేను ఎక్కువ పాడాను. అప్పుడు ఆల్బమ్స్ లో నన్ను పెట్టి ఒక ప్రైవేట్ సపరేట్ ఆల్బమ్ ఎక్కువ చేశారు. కందషష్ఠి కవసం ఉంది కదా, స్కందషష్ఠి. துதி போர்க்கு வல்வினை போம் துன்பம் போம்
நெஞ்சில் பதிப்போர்க்கு செல்வம் பதித்து கதித்தோங்கும் நிஷ்டையும் கை பலே, கூடும் நீ மனதருள் காத சஷ்டி கவசம் தனை அமரரிடத்தீரவமரம் புரிந்த కుమరనడి నెంజే కురి ఇలాంటి కేబిఎస్ అమ్మ వాయిస్లో ఒకటి, ఇలాంటి సాఫ్ట్ వాయిస్లో ఒకటి, 2 కంద షష్ఠి కోసం పాడాను. ఇలాగ ఎక్కువ చేసేసాను. సో తెలుగులో ఇలాంటి ఒక తప్పకుండా ఇలాంటి స్పేస్ మీరు రావాలి, మీరు పాడి అలరించి అసలు జనానికి అంటే శ్రోతలకండి అసలు భక్తి పారవస్యంలో ముంచెత్తే అన్ని గుణగణాలు భగవంతుడు మీకు ఇచ్చారండి. అసలు అంత అద్భుతంగా మీ కెరియర్. ఎందుకంటే నాకు ఇది ఒక ఫేస్, మాస్ పాటలు ఇలాంటి డాన్స్ పాటలు, కానీ ఇంకొక సైడ్ నాకు ఒక ఆడియన్స్ ఉన్నారు ఈ డివోషనల్ కనీసే. అవును. సో అది నేను పెద్ద లక్ నాకు. ఇప్పుడు ఇంత షార్ట్ స్పాన్లో అద్భుతమైన హిట్స్, టాప్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ పాడేసి ఒక పేరు వచ్చేసింది ఈ పాటకి మాలతి గారే అని. ఆ తర్వాత అవకాశాలు కొంచెం తగ్గడం మొదలుపెట్టాక ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఎందుకంటే మీరు అనుకోని ఫేమ్ నేము మీరు అనుకోకుండా వచ్చేసింది, ఎలా అందచ్చు. తర్వాత సడన్గా అవి తగ్గుతూ ఉన్నప్పుడు ఏమన్నా ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి? అస్సలు లేదండి. లేదు అంటే ఏ ఫీల్డ్లో అయినా ఉంటుందంటారు మామూలుగా, ఎస్పెషల్లీ పర్ఫార్మింగ్. ఇప్పుడు ఆఫీస్ వెళ్ళే వారికి కావంటే ఒక పీరియడ్ ఉంటుంది 58-60 వరకు, కానీ ఆర్టిస్ట్కి అలా లేదు. అది లేకుండా నేను ఫస్ట్ పాట పాడేటప్పుడే అనుకున్నాను, ఓకే చాలు మనకు ఏదో ఒక పాట పాడేసాం, చాలా హిట్ అయిపోయింది, ఇంకా చాలు అని ఆ ఒక పాటలోనే నాకు వచ్చేసింది. ఇది వచ్చి హంబుల్నెస్ కాదు, నేను నిజంగానే అలా అనుకున్నాను అప్పుడు. దాని తర్వాత నాకు వచ్చిన అన్ని బోనసే, నాకు అన్ని పాటలు హిట్స్ ఇవన్నీ నాకు బోనసే. సో దానివల్ల నేను పెద్దదిగా ఇది ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి తప్పకుండా నాకు రావాలి అని ఎప్పుడు నాకు మైండ్లో ఎప్పుడు పెట్టుకోను. నాకు ఏదో వస్తుందో ఓకే, రాకపోయినా దాని గురించి ఎందుకంటే అది నాకు కావాలని నాకు ఎప్పుడు ఇది లేదు కదా, దానివల్ల ఎప్పుడు బాధ ఉండదు. నాకు ఉండేటప్పుడు చేస్తాను, లేకపోతే హాయిగా ఇంట్లో ఉంటాను, ఫ్యామిలీతో ఉంటాను. నాకు ఒక గ్రాండ్ సన్ ఉన్నాడు ఇప్పుడు 5 years. ఏంటండి 5 yearsలో గ్రాండ్. మీరే చిన్నపిల్లలా ఉన్నారు, అయితే ఇంకా చిన్నపిల్ల. సో దానివల్ల నేను హ్యాపీ, నేను ఏది ఎందుకంటే నేను అనుకోకుండా ఎక్కువ నాకు దొరికింది, అదంతా సంతోషం కదా నాకు. అది ఉండేటప్పుడు అయ్యో నాకేంటి ఇది దొరకలేదే అనేసి ఎందుకు ఆ బాధ మనకు. అవార్డ్స్ అలాగే నాకు కలైమామణి అని చిన్న మాట అండి, అసలు అంత పెద్ద అవార్డు అది కాకుండా మీకు ఇంకా చాలా అవార్డ్స్ ఇంతకంటే చిన్నవి వచ్చాయి, గొప్ప గొప్ప అవార్డ్స్. అప్పుడు ఆ కలైమామణి కూడా నేను వెళ్ళి జగడ వేశాను, నాకు ఎందుకు ఇచ్చారండి, నాకన్నా సీనియర్స్ ఉన్నారు అంటే, లేదు నీకు అది తప్పకుండా రావు, ఎందుకంటే నీ సిన్సియారిటీ, నువ్వు లైట్ మ్యూజిక్లో వచ్చావు, దాని తర్వాత ఇంత హిట్స్ ఇలా వాయిస్ అని నాకు ఒక ఇది ఇచ్చారు. సరే ఓకే అని తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి. అందరితో ఒక అనుబంధం వేరు. ఎస్పి బాలు గారిని జీవితంలో కలవడమే ఒక అదృష్టం అండి. చాలా. బాలు గారే మీకు ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పారు, మీ గొంతు అన్ని రకాల గొంతులు మీరు పాడొచ్చు, కానీ మీ ఒరిజినల్ ఏమిటి, మీరు ఎందుకు పుట్టారు, మీ పాట ఎలా ఉంటుందని మీకు తెలియకుండా పోతుందని చెప్పి అప్పుడు తిట్టారు ఆయన. స్టేజ్లో ఇలాంటి హై పిచ్ పాడేటప్పుడు అలా అయిపోతుంది ఆయనకు. వచ్చిందే మా ఆయన్ని పిలిచి, నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయిని, ఎందుకు ఇలాంటి కష్ట పాటలు ఇస్తున్నావు, ఎంత కష్టం తెలుసా, నువ్వు వల్ల పాడినవ్వదు, నీ వల్ల పాడినవ్వదు కదా, దానివల్ల ఇంత కష్టమైన పాట. ఎందుకంటే ఒక్క పాట పాడేసి 4 పాట రెస్ట్ కాదు నాకు, కంటిన్యూస్గా 10 సాంగ్స్ పాడతాను, వెరైటీగా. అప్పుడు ఆయన పిలిచి, ఏంటి మీరు ఇలా ఏం చేస్తున్నారు, అప్పుడు నన్ను అన్నారు, నువ్వు ఇలా పాడుతున్నావు, నీకు ఒక సినిమాలో ఒక అవకాశం వచ్చి నువ్వు పాడేటప్పుడు నువ్వు ఒరిజినల్ వాయిస్ ఏది ఉంటుంది అన్నారు. లక్కీ నాకు వచ్చిన పాటకు నా వాయిస్ ఆ స్టైల్, నేను ఒక స్టైల్ వచ్చేసింది, అనుకోకుండా వచ్చింది, జస్ట్ ఇదే ప్లాన్ అంతా లేదు, అలా వచ్చేసింది. సో ఆయన నా పాట వినేసి, టీవీలో ఏదో వినేసి నాకు ఫోన్ చేసి, ఎస్పీబీ అంకుల్ చాలా సంతోషంగా ఉంది, నీ పాట హిట్ అయింది, నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే అంకుల్తో చాలా ప్రోగ్రామ్స్, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశాను. ఆయన డెత్ అనేది నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే దాంట్లో నుంచి నాకు లైఫ్లో ఒక ఇది వచ్చింది, అభిమానం పోయింది నాకు లైఫ్ పైన.
ఎందుకంటే ఎన్ని 100 సాంగ్స్ ఆయన పాడారు, ఎంత దేవుడి మీద పాడారు ఆయన. ఇప్పుడు మనం ఏదో ఒక సాడ్గా ఉంటాము, నీలావేవా అనేటప్పుడు హాయ్ ఓకే, இதோ இதோ என் பல்லவி எப்போது గీతమాగుమో ఇవళ్ ఉందన్ శరణమని ఎంతసారి విని ఉంటాను. వண்ணం కొండ వెన్నెలవే వానం విட்டு వారాయో விண்ணிலே பார்வை இல்லை உன்னை తోడ ఏమీ இல்லை. ఇది ఎప్పుడు వింటాను నేను ఈ పాట ఆయన ఎన్నో సాంగ్స్ పాడున్నారు, కానీ ఈ పాట ఏమో నాకు చాలా నచ్చుతుంది. ఆయన డెత్ అప్పుడు వీడియో ఒకటి వేశారు కదా, నేను బాగానే ఉన్నాను, హాస్పిటల్ వెళ్తాను, బాగా వచ్చేస్తాను, ఎవరు కంగారు పడవద్దు అనేసి ఒక వీడియో వేశారు. దాని తర్వాత ఆయన హాస్పిటల్లో ఉండే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ వచ్చింది. అది చూసేటప్పుడు నేను ఆయన ఇంకా ఉండకూడదు, ఇలా బాధతో ఆయన ఉండకూడదు, దేవుడు ఎందుకంటే ఆ గొంతులో ఆ హోల్ అన్నీ వేసి అది ఎవరికి ఎందుకు దేవుడు అలాగా ఒక ఆయన్ని కష్టపడి అంత సంతోషం ఇచ్చిన ఆయనకు ఎందుకు అలాంటి ఒక ఇది రావాలి. దాని తర్వాత నాకు లైఫ్ మీద ఉన్న మొత్తం ఇది పోయింది. నాకు లైఫ్ అనేది జస్ట్ ఒక ఇదే, పేరు, మన డబ్బు, మన ఉన్న చుట్టి ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. ఒక ట్రైన్ జర్నీ లాగా మనది. మన అమ్మ నాన్నతో స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత అందరూ వస్తారు మనతో. పాప వస్తుంది, అన్న తమ్ముళ్ళు వస్తారు, చిన్నైనా పెద్దయినా, మామ అత్త, తర్వాత హస్బెండ్ వల్ల వచ్చే రిలేషన్స్, దానివల్ల పిల్లలు అలా వస్తారు. కానీ లాస్ట్లో ఎవరు ఉంటారు ఆ జర్నీలో? మనం మాత్రమే ఉంటాం. వాళ్ళ స్టేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు దిగిపోతారు అందరూ. సో అది వచ్చింది నాకు. ఇది లైఫ్ అనేది నథింగ్. దేనికోసం అందరూ పరిగెత్తారు, అందరూ అంటారు మీలాగా రావాలి, అదిలాగా రావాలి, నాకు అది దొరకాలి అనేటప్పుడు ఓకే, వాళ్ళ గోల్ అది. కానీ నన్ను అడిగితే నాకు ఇది నథింగ్ ఏదీ లేదు, ఉండే వరకు హ్యాపీగా ఉండేసి వెళ్ళాలి అంతే. సో అది నాకు పెద్ద ఒక షాక్, ఎస్బీబీ అంకుల్ డెత్ అనేది. సో దాని తర్వాత లైఫ్ మీద ఉన్న ఒక పెద్ద ఇంట్రెస్ట్ నాకు లేదు. దాని తర్వాత కోవిడ్ అందరికీ ఒక పెద్ద ఇది చూపేసి వెళ్ళిపోయింది కదా కోవిడ్ అనేది. ఎవరన్నా తెలిసారా అది? అలా ఒక వ్యాధి వస్తుంది, సడన్గా టక్కున అందరు పోతారు అని మనం ఎవరు తెలుసుకోలేదు కదా. సినిమా లాగా ఉండింది అప్పుడు. భానుగారు వెళ్ళిపోవడం ఏంటంటే కోవిడ్ తోటి అది. దాని తర్వాత అదే నాకు పెద్ద గోల్, ఇది చేయాలి, అది అచీవ్ చేయాలి. అప్పుడు చిన్నప్పటి నుంచే నాకు లేదు. దాని తర్వాత ఇంకా ఉన్నది కూడా కొంచెం ఉన్నది కూడా పోయింది. సహజం. మీరు ఫీల్ అయినట్టు మీరు అందులో బాలు సార్కి చాలా క్లోజ్ కాబట్టి ఆయనతో చాలా కచేరీలు జీవితంలో ప్రయాణం. ఎందుకంటే ఆయనతో ప్రోగ్రామ్ లేకుండా నార్మల్గా నేను ఎక్కువసారి మాట్లాడి ఉన్నాను. నేను మిమిక్రీ చేస్తే ఆయనకు చాలా నచ్చుతుంది. నేను కోవేశ్వర్లా వాయిస్ లాగా ఎవరన్నా పిలిచి అమ్మాయి కోవేశ్వర్ లాగా మాట్లాడుతుంది, మాట్లాడు అంటారు. కోవేశ్వర్లా గారు ఒక మూవీలో స్నేహితునే సాంగ్ ఉంది కదా, అది ఇమిటేట్ చేసి పాడి ఉంటారు. ఒక సీన్లో వస్తుంది అది. వివేక్ గారు కూడా అలాగే, వివేక్ అని కామెడియన్ ఆయన కూడా. అప్పుడు ఎవరన్నా వస్తే కూడా అల్తీ నల్ల మిమిక్రీ అంటారు. స్నేహితమై రహస్య స్నేహితమై என்னது இது பேசணும் స్టైల్ అప్పుడు అని కోవిశ్వర్లా గారు మాట్లాడతారు కదా. ఆయన అడుగుతారు అప్పుడప్పుడు. సో అదే ఆయన ఇంకొక ఫేస్ ఉంటుంది కదా, అదంతా మేము చూసున్నాం. ఆయన జాలీగా ఉంటే ఎలా ఉంటారు, టెన్షన్గా ఉంటే ఎలా ఉంటారు, అడ్వైస్ చేసేటప్పుడు ఎలా చేస్తారు. నేను వెళ్ళి ఆయన్ని అంకుల్ ఎలా పాడాను, అంకుల్ ఎలా పాడావు నీకు తెలీదా అంటారు. లేదు అంకుల్ ఈ ప్లేస్లో తప్పు చేశాను తెలుస్తుంది కదా, అదే అప్పుడు కరెక్ట్ చేసుకో. నువ్వు పాడింది నీకే ఎప్పుడు తప్పని ఎక్కడ తెలుస్తుందో అప్పుడే మనం ఓకే అని, అప్పుడు ఎక్కడెక్కడ నీకు తెలుస్తుందో అక్కడ కరెక్ట్ చేసుకో. ఒక సంగతి ఇలా రాలేదా, దాన్ని స్లోగా ఫస్ట్ ప్రాక్టీస్ చేయి, దాని తర్వాత కొంచెం ఫాస్ట్ చేయి,
ఒక 100 సారి కాదు, ఒక 1000 టైం ఆ సంగతి మాత్రం ప్రాక్టీస్ చేయి అని చాలా అడ్వైస్. ఆయన ఆయన ఒక ఇదండి, ఒక పెద్ద లైబ్రరీ లాగా ఆయన. ఈజ్ ఎ గిఫ్ట్ టు మ్యాన్ కైండ్. అవును, ఆయన ఆయన్ని మన చదివితే అన్నీ తెలిసిపోతుంది లైఫ్లో. అదే అసలు అలాంటి మనిషి మనని వదిలి భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు ఆ పాటలు ఇప్పటికీ ఆ పాటలే జ్ఞాపకాలు కదా మనకి అంతే. కానీ మాలతి గారు, బ్యూటిఫుల్ అద్భుతమైన జర్నీలో మీకేం గోల్స్ లేవన్నారు. మీ వారితో మీ అనుబంధం అంటే ఆయన సపోర్ట్ మీకు చాలా మెండుగా ఉండబట్టి మీరు ఆయన ఒక మాట కూడా అనరని చెప్పి మీరు అన్నారు కదా. సో వంట కూడా రాదు మీకు అని చెప్పి. అది ఒక ఫీమేల్ లైఫ్లో ఆడదాని అంటారా, ఆడదాని లైఫ్లో ఫస్ట్ ఒక అమ్మ నాన్న బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది. కానీ పెళ్ళి తర్వాత ఆ సపోర్ట్ ఎంతవరకు మనకు అందరికీ ఉంటుంది అని తెలియదు. కానీ నాకు చాలా సపోర్ట్ ఆయన. నేను సెల్ఫ్గా డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆయన ప్రోగ్రామ్ అప్పుడంట ఒక 90sలో 10 o'clock స్టార్ట్ అయ్యి 2 o'clock వరకు ప్రోగ్రామ్ వెళ్తుంది అప్పుడంతా. ఇప్పుడు కొంచెం 10:30 11 వరకు చేయాలి అని ఒక ఇది వచ్చింది కదా. అప్పుడంతా అలా కాదు, 2 o'clock వరకు ప్రోగ్రామ్ వెళ్తుంది. అప్పుడు నా దగ్గర కార్ ఇచ్చేసి అక్కడి నుంచి ఎందుకంటే అప్పుడు ట్రాఫిక్ ఉండదు, పెద్ద ఇది ఉండదు, టెన్షన్ ఉండదు. మీరే డ్రైవర్? తోలు అంటారు. నాకు నేర్పించారు, ఆయన కార్ నేర్పించారు. దాని తర్వాత కంప్యూటర్ నేర్చుకో, అది తప్పకుండా ఇంపార్టెంట్. కొంచెం రోజు ఇప్పుడు కాదు, నేను అనేది 90sలో నేర్చుకో అంటారు. అలాగే నువ్వు వంట కూడా పెద్దదిగా చేయవద్దు, ఈ పాట నేర్చుకో, ఆ పాట నేర్చుకో, ఇది 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 వచ్చి పాడితే ఆడియన్స్కి నచ్చుతుంది, ఇలాంటి పాటలు పాడితే నచ్చుతుంది అని నాకు ఒక పెద్ద సపోర్ట్ ఆయన. పెద్ద సపోర్ట్. ఇంతవరకు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, ఏం సంపాదిస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఒక్క మాట కూడా ఇంతవరకు అడిగింది లేదు నన్ను. నేను ఏం సంపాదిస్తాను కూడా ఆయనకు తెలియదు, ఏం తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను అడిగాను ఒకసారి, ఎందుకు మీరు నన్ను ఏది అడగలేదే అంటే, నువ్వు అన్నీ కరెక్ట్గా చేస్తావని నాకు తెలుసు, ఎందుకు అడిగేది. ఎందుకంటే హస్బెండ్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకుంటారు కదా. అవును, చాలా వరకు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ కాలంలో లేకపోయినా ఒక పాయింట్లో అయితే చాలా వరకు. సో అలా పెద్ద సపోర్ట్ మా ఆయన నాకు. ఎందుకంటే ఆయనతోనే ఒక కుక్క పిల్లలాగా 14 years ఆయన వెనకే ఉన్నాను నేను మా ట్రూప్లో. 1989 నుంచి కుక్క పిల్లలాగా నాయకుటి మాదిరి 1989 నుంచి 2003 వరకు లైట్ మ్యూజిక్ మా ట్రూప్లో నేనే మెయిన్ సింగర్. 2003 తర్వాత ఇక్కడ వంగతోట అంటే అమలాపురం, అక్కడ మన్మధరాజా అన్నీ మాస్ హిట్ అయింది. దాని తర్వాత ఇక్కడ ట్రావెల్ అక్కడ ట్రావెల్ అనేసి, సో లైట్ మ్యూజిక్ రికార్డింగ్ బ్యాలెన్స్ చేసేదానికి అవ్వలేదు నాకు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ సాంగ్స్ రికార్డింగ్స్ పాడాను అప్పుడు. సో షోస్ వేరు అప్పుడు. సో దానివల్ల కొంచెం లైట్ మ్యూజిక్ నుంచి అప్పుడు వచ్చాను. చాలా సపోర్ట్ మా ఆయన. కోపపడరు ఆయన, ఎక్కువ మాట్లాడరు. ఇప్పుడు ఆ తర్వాత ప్యాచప్ అయిపోయాక ఫ్యామిలీస్ కలిసేవాళ్ళ? ఎవరు? మీ ఫ్యామిలీ, వారి ఫ్యామిలీ అంతా మా అమ్మ అందరూ కలిసిపోయారు. అది మా ఆయన నాకు ఇచ్చిన పెద్ద అడ్వైస్ ఒకటి, ఈ మూవీలో వచ్చిన తర్వాత నాకు పెద్ద ఇది లేదు. ఎందుకంటే నన్ను ఏదో ఒంటరిగా వదిలేసినట్టుగా ఉండింది నాకు, ఎవరు వెనకలేదు. ఎందుకంటే ఆయన అంటారు నేను ఏదైనా చేస్తాను, సడన్గా నన్ను సపరేట్ అయిన తర్వాత నేనే అన్నీ చేసుకోవాలి. అలా వచ్చేటప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచి రూమ్ దొరుకుతుంది, మంచి భోజనం దొరుకుతుంది, మంచి ఇదే దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళకూడదు. మనకి ఏది దొరకదు, ఏది దొరికిందో అది చేసుకోవాలి. అదేలాగా నువ్వు లైట్ మ్యూజిక్ ఏదైనా లైవ్ షోస్ పాడేటప్పుడు నేను ఈ పాట పాడను, ఆ పాట పాడను, నేను వచ్చి కోరస్ పాడను, ఇదంతా చెప్పకూడదు. పాట అనేది అన్ని పాటలే. బట్ ఈగో వస్తుంది కదా మామూలుగా. అంటే అంత హిట్ సింగర్ అయిపోయాక సడన్గా మీరు సపోజ్ మిమ్మల్ని తక్కువ చేస్తారనుకోండి, ఆ టైంకి థాట్ కూడా రాదా, ఆలోచన కూడా రాదా? ఏది ఉంటే అదే అనుకుంటారు. అది గొప్ప గుణం అండి మీకు. నమస్కారం. ఆయన ఫ్యామిలీలో నాకు చాలా పెద్ద సపోర్టు. వాళ్ళు అలాగే ఆయన కన్నా వాళ్ళ అన్నగారు, వాళ్ళ అన్న రామన్ లక్ష్మణ్ అనేసి వాళ్ళిద్దరు ట్విన్స్. ఆయన కూడా మీరు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మీరు వచ్చి అది నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోండి, ఎందుకంటే ఇదంతా తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నేను చదివిందాన్ని తమిళ మీడియం చెన్నైలో. సో దానివల్ల ఇంగ్లీష్ అనేది నాకు కొంచెం భయం, పెద్దదిగా చూస్తాను ఎప్పుడు. దాని తట్టే వెళ్ళను, ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడేస్తే వచ్చేస్తాను, అది ఒక భయం ఉంటుంది నాకు అప్పుడు.
అది అప్పుడు. దాని తర్వాత ఇంగ్లీష్ అప్పుడు మా పాప అనింది, అమెరికా ఈయన కూడా జనాధిపతి కూడా ఒట్టి ఇంగ్లీషే తెలుసు, మీకు తెలుగు తెలుస్తుంది కదా పర్లేదు అని అంటుంది. సో అందరు నాకు ఫ్యామిలీ అనేది ఆ తట్టు ఈ తట్టు చాలా సపోర్ట్ మాకు. సో బ్యూటిఫుల్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ మీరు. అవునండి, అవును, అన్ని విధాల. బట్ ఈ సరే ఏం గోల్స్ లేకపోతే తెలుగులో మాత్రం మంచి డివోషనల్ తప్పకుండా అండి 2024లో తప్పకుండా చేస్తాను నేను. అంటే ఈ లోకంలో మీ మ్యాజిక్ అయింది, ఇప్పుడు పై లోకంలో తెలుగులో అందరు లాస్ట్ దానికి వస్తారండి. అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ దొరికేస్తుంది పెట్టుకోండి, మళ్ళీ మీకు ఏం కావాలి. ఇప్పుడు మనం ఆశపడింది మనకు దొరికింది, ఆశపడి లేకుండా కూడా మనకు దొరికింది కదా. అవును, అనేటప్పుడు మనకు లాస్ట్లో ఏముంటుంది, అందరూ దీనికే వస్తారు లాస్ట్లో. మీరు హెల్త్ ఎలా చూసుకుంటారు? ఇంత ట్రావెల్ చేస్తారు, బయటకు వెళ్తారు కదా, యాజ్ అ ఉమెన్ మీ హెల్త్ ఎలా చూసుకుంటారు జాగ్రత్త బయటకు వెళ్ళినప్పుడు? అది ఒక్కొక్క పార్ట్ వచ్చిందండి. చిన్నప్పుడు ఎక్కువ ఐస్ క్రీము, చాక్లెట్ ఇవన్నీ తింటాను. కొన్ని ఏజ్ తర్వాత కొంచెం అన్ని తగ్గించాను. ఇప్పుడు ఫుడ్ దాంట్లో కొంచెం అదే వచ్చేసింది, తీసుకోలేదు అలా, అదే వచ్చేసింది, మనకే వచ్చేసింది. సో ఒక ఏజ్ తర్వాత చాలు, 4 ఇడ్లీ తిన్నామా 3, 2 చాలు. ఇప్పుడు అదే అయిపోయింది, 1 కూడా చాలు పర్లేదు అని 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 వచ్చేసింది. కానీ అన్నీ తింటాను నేను, ఐస్ క్రీమ్ తింటాను, చాక్లెట్స్ తింటాను, గొంతు కోసం ఇది తినకూడదు అది తినకూడదు అలాంటి ఏది లేదు. చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి. మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ ఏంటంటే మీరు ఒదిగి ఉన్నారు ఆ తరంలోని ఏం చెప్పాలి, ఒక మూలాలు పునాదులు అన్నీ అలాగే ఉన్నాయి మీలో. అంటే ఓల్డ్ వాల్యూ. బికాజ్ ఇప్పుడు వచ్చే సింగర్స్ అందరూ చాలా అంటే ఇది అంటారు నాకు తెలియదు, బాగా కమర్షియల్ అది ఇది అని. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? రియాలిటీ షోస్లో చూస్తున్నారు, నిన్న మొన్న వచ్చారు అలా. సరే ఓకే ఓకే. ఏంటి ఎందుకు అలా ఉన్నారు అంటే చాలా ఎక్కువ ఫాస్ట్ ట్రాక్ లో ఉన్నారు, సంపాదించేసి అన్ని ఇలా అనేటప్పుడు దొరకాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వచ్చాం. సో ఆ కష్టం మంచిది చెడు అన్నీ తెలుసు మనకు ఇప్పుడు. దానివల్ల దాంట్లో ఎలా ఉండాలని కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఉండే సింగర్స్కు అన్నీ ఈజీగా దొరికిపోతుంది. అప్పుడు ఒక మాస్టర్ మనకు కావాలంటే కూడా వెదకాలి, డబ్బు ఉండదు. ఆ మాస్టర్కి మన ఫీజు ఇచ్చేదానికి కూడా మనకు డబ్బు లేదు. అప్పుడు ఉంటుంది కానీ అది ఒక్క ఎక్స్ట్రా ఇది కదా. అవును, ఎక్స్ట్రా ఖర్చు. ఎక్స్ట్రా ఖర్చు మన మీద పేరెంట్స్కి ఇది ఉండాలి, నమ్మకం ఉండాలి. మన పిల్ల పాడుతుంది. మా అమ్మకు ఉన్నింది నా మీద పెద్ద నమ్మకం ఉన్నది. మా పాప ఎవరన్నా వస్తే కూడా మా పాప బాగా పాడుతుందండి, ఒక పాట వినండి అంటారు మా అమ్మ. నాన్నగారు ఎలక్ట్రికల్ వర్క్ చేసేవారు, ఎలక్ట్రీషియన్ అయినా. మా పెద్ద బ్రదర్ కూడా ఎలక్ట్రీషియన్. మా థర్డ్ బ్రదర్ వచ్చి ఈ ఫీల్డ్లోనే ఉన్నారు, బ్లోయింగ్, సాక్స్, ఫ్లూట్ అలా. నా తర్వాత మా అన్నయ్య. కానీ ఈ తరం సింగర్స్కి అంత ఈజీగా వచ్చిందంటారు? అయితే వచ్చిన దానివల్ల కొన్ని సింగర్స్కు దాని వాల్యూ తెలియలేదు, ఎలా ఉండాలి. హంబుల్గా ఉంటే అది తప్పు అనుకుంటారు. అది కాబట్టి సరే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది ఈ టాపిక్ మాట్లాడిచ్చి. కానీ అంటే ఇది యునానిమస్గా ఆ తరం గాయకులు అన్నమాట మీ తరం వాళ్ళు అన్న మాటలే. కాబట్టి అంటే ఈ తరం మీరు ఎక్కువ ఇంకా పాడుతున్నారు. మీరు యాక్చువల్లీ యూఆర్ స్టిల్ వెరీ మచ్ యాక్టివ్. అయితే ఏంటంటే మీకుండే ఎక్స్పీరియన్స్కి మీరు చూపించిన హవాకి, మీ హవా ఏమిటో మాలతి గారి హవా నడిచింది కాబట్టి మిమ్మల్ని ఇలా లెజెండ్ అని ఇలా పిలిచాం. లేకపోతే లెజెండ్స్ అంటే మామూలుగా అందరూ రిటైర్ అయిన వాళ్ళు అనుకుంటారు. బట్ యు ఆర్ స్టిల్ హాట్ హ్యాపెనింగ్ అండ్ ఇంకా మీకు జోష్ అలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాలతి గారు. వి విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్ ఇన్ 2024. అయితే వైండప్ చేసేలోపు మీకు ఇష్టమైన 2-3 పల్లవులు జస్ట్ మెడ్లే లాగా తెలుగు పాటలు. ఆడియన్స్ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఇప్పుడు వరకు ఈ యంగ్గా ఉండానంటే మీ చప్పట్లు, మీ ఎంకరేజ్మెంట్ ఇదే కారణం అనుకుంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్వప్న గారికి, టీం అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నా పాటలు మీకోసం. రాసా రాజా నా మన్మద రాజా, నీకై వేచెను రోజా, ఓడిలో చేర్చుక రాజా, మన్మద రాజా మన్మద రాజా, కచ్చు మనసే కిల్లాదే. హే నా పేరే కంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటు మోగని తబలా, నా పేరు మీనా కుమారి,
నా ఊరు కన్యాకుమారి, పోద్దామా జట్కా సవారి, చేద్దామా జల్సా కచేరి, నే పట్టు 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 సుందరి, నువ్వు కొట్టు 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 కొట్టురి కొబ్బరి, నాపే 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 నాపే, కోడికూర చిల్లుగాలి ఓలి వడ్డించుకోవి ఒక్కసారి, తన నాన్న తన నాన్న తన నాన్న, మాస్తో పెట్టుకుంటే మడదడిపోదే, ఒంట్లో ఒక్కొన్నర మిలిగడిపోదే, మాస్తో పెట్టుకుంటే మడదడిపోదే, అర్రే ఒంట్లో ఒక్కొన్నర మిలిగడిపోతే, ఓ చిలకానా రా చిలక, రావే రావే నా చిలక, రా చిలక నా చిలక, రావే రావే నా చిలక, అరే సయ్యోరే సయ్యోరే సయ్యోరే, ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పుస గల్లు గల్లు మన్నారే, ఓర చూపులే రివ్వే పిల్ల ఎకవీర నువ్వులా ఉన్నారే, తన దందానే దన దందానే తన దందనాన దన దాన, తన దందానే దన దందానే తన దందనాన దన దానా. అబ్బా మాలతి గారు, అసలు మాటల్లో చెప్పలేను ఎంత హ్యాపీగా, ఎంత ఎనర్జీ ఫీల్డ్ అయిపోయాం అందరం. ముందు మీ ఫిలాసఫీ చూసి అందరం ఫిదా అయిపోయాం. అండ్ ఇలాగే మీరు ప్రపంచానికి ఒక అరుదైన ఒక కంఠంగా అండ్ చక్కటి పాటతో, ఇలాంటి పాటలు మీ హుషారుతో అలరిస్తూ ఉండాలి కొత్త సంవత్సరంలో కూడా అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పాటలు అందరికి తెలుసు, ఈవిడ పాడింది అని తెలియదు, మీ వల్ల అందరికీ ఇప్పుడు తెలిసి ఉంటుంది. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం. ఇది ఇవాల్టి సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ ప్రత్యేక కార్యక్రమం శ్రీమతి మాలతి గారితో. సో ఇలాగే గొప్ప వాళ్ళని, మహానుభావుల్ని కలుద్దాం, వాళ్ళ ప్రయాణంలోని ఎన్నో విశేషాలు విని తరిద్దాం, నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్.